ఏంటో నాకు ఈ మధ్య ఏ చీరను చూసినా దీన్ని ఏ బ్లౌజ్‌తో స్టైల్ చేసి కట్టుకోవాలి అన్న ఆలోచనల కన్నా దీన్ని ఎలా జింపి డ్రెస్ చేయాలి అన్న ఆలోచనలే ఎక్కువొస్తున్నాయి. సో, ఈ సాటిన్ బార్డర్ శారీ సాటిన్ బార్డర్ రావడం వల్ల ఊరికేనే ముడతలొచ్చేస్తుంది ఎన్ని సార్లు ఫోల్డ్ చేసినా. సో, మెయింటైన్ చేయడానికి చాలా కష్టమైతుంది. సో, చింపి డ్రెస్ చేద్దామని ఫిక్స్ అయినా. ఊరికేనే సింపుల్‌గా ఫ్రాక్ ఏం కుట్టుకోవాలి. ఏదైనా ఎక్స్‌ట్రా యాడ్ చేద్దామని చెప్పి ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఉండే అది ఎందుకు వాడట్లేదు. సో, దాంతో పైన బాడీ వేద్దామనుకున్నా. రెగ్యులర్‌గా వేస్తే ఏం లుక్ ఉంటది. ఓవర్ కోట్ టైప్ స్టిచ్ చేస్తా అని ఇదంతా కటింగ్ చేసేటప్పుడే అనుకుంటా. నేను ముందే ఇది చేయాలి అని ఏం అనుకోని స్టిచ్ చేయను. సో, నార్మల్‌గా ఫ్రాక్ ఉన్న శారీ మొత్తం కింద గేరా పార్ట్‌కి పెట్టేసి స్లీవ్‌లెస్ పెట్టిన. సో, పైన ఇలా ఓవర్ కోట్ ఫ్రంట్ ఇలా డీప్ నెక్ వస్తది. ఆ పింక్ కలర్ ఫ్రాక్ కొంచెం కనిపించేలాగా పైపింగ్ వేసి ఇలా ఓవర్ కోట్ స్టిచ్ చేసిన. సో, నాకు ఆ హ్యాండ్స్‌కొచ్చిన బార్డర్ వేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అయినా కూడా బానే ఉంది. ఇంకా ఇలాంటి శారీస్ బోలెడు ఉన్నాయి ఇంట్లో. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి కొత్తగా మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తా. అంటే ఇన్ని డేస్ చేస్తేనే వచ్చిన. బట్ ప్రతిసారి ఎన్నిసార్లు యూట్యూబ్ రీస్టార్ట్ చేసినా మళ్ళీ బ్రేక్ ఇదే బ్రేక్ అయితుంది. కానీ ఈసారి రెగ్యులర్‌గా చేస్తా అని ఫిక్స్ అయినా. సో, దిస్ ఈజ్ ఎపిసోడ్ 1 ఆఫ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇంకా ఇలాంటివి చాలానే చేస్తా. చూడాలి అనుకుంటే పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.